వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ గోబీ మంచూరియన్. ముందుగా పాత్రలో నీళ్లు పెట్టుకోండి పొయ్యి మీద. నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి దీన్ని బాగా 10 మినిట్స్ ఉడకనియాలి ఈ కాలీఫ్లవర్ని. ఇప్పుడు కాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది. దీన్ని పక్కన వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా వాటర్ లేకుండా తీసుకోండి కాలీఫ్లవర్. కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇది ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్. నేను పెద్ద కాలీఫ్లవర్ తీసుకున్నాను, సో దీనికి 100 గ్రామ్స్ దాకా పట్టుద్ది కార్న్ఫ్లోర్. పెద్ద కాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి దీనికి 100 గ్రామ్స్ దాకా పట్టుద్ది కార్న్ఫ్లోర్. అదే ఒకవేళ చిన్న ఫ్లవర్ అయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మీకు కొంచెం అర్థమవుతుంది ఎంత తీసుకోవాలి అనేది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకేసారి వాటర్ అన్నీ పోయకండి, కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకోండి. వన్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ కొంచెం లైట్గా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడు కలిపిన స్టఫింగ్ని నూనెలో వేసుకుంటున్నాము. ఇలా నూనెలో విడివిడిగా వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే సరిగ్గా వేగవు. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక పక్క ఫ్రై అయినాక వేరే పక్కకు కూడా టర్న్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి, నేను చక్కగా తీసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆయిల్ అంతా కిందికి దిగేంత వరకు ఉంచుకుంటాను. తర్వాత ప్లేట్లో టిష్యూ పేపర్ మీద వేసేస్తాను. ఇప్పుడు గోబీని అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. 2 చిల్లీస్ చిన్నవి కట్ చేసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసేసాను. ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తాను. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేయాలి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ను వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ లోపల ఆనియన్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మిక్స్ చేసిన కార్న్ఫ్లోర్ వాటర్ని వేస్తున్నాను.
ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత. సోయా సాస్ వేస్తున్నాను. 50 ml సోయా సాస్ తీసుకొని వేస్తున్నాను. సోయా సాస్ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు టిష్యూ పేపర్ మీద పెట్టిన గోబీ మంచూరియాన్ని తీసి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఫ్రై అయ్యాక ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచి ఇవన్నీ మిక్స్ చేసుకోండి సాస్లు ఇవన్నీ. ఆనియన్ ఫ్రై అయినాక సిమ్లో పెట్టి సాస్లన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా సోయా సాస్ బాగా అన్ని ముక్కలకి పట్టించేటట్టు మిక్స్ చేసుకోండి. సోయా సాస్ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మీ రుచికి తగినంత రెడ్ చిల్లీ సాస్ కానీ టొమాటో కెచప్ కానీ వేసుకొని మిక్స్ చేయండి. ఇలా మీరు తినేటప్పుడైనా కానీ సాస్ ఒకవేళ కొంచెం సరిపోలేదనుకుంటే టొమాటో కెచప్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ మిక్స్ చేసుకోవచ్చు.